ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం. యేసయ్య జక్కయ్య ఇంటిలో ప్రవేశించినప్పుడు ఆయన శిష్యులు ఆనందించుటకు బదులుగా సనుగుటకు ప్రారంభించిరే. అయినప్పటికీ జక్కయ్య వారి యొక్క మాదిరి లేని నడవడిని బట్టి నిరుత్సాహపడలేదుగాని తన మొదటి సాక్ష్యమును చెప్పుటకు లేచి నిలువబడెను. లేచి ఆయన ఇలా చెప్తున్నాడు. జక్కయ్య అతని మొదటి సాక్ష్యము ఏంటంటే తన తప్పిదములను ఒప్పుకోలు చేయుట మరియు తనను తాను దేవుని వాక్యమునకు అప్పగించుకొనుటను గూర్చినదే చెప్పుచున్నాడు గదా. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను అని లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం చదువుకుంటాం గదా. 4 చెల్లించవలనని దేవుని వాక్యము ఆదేశిస్తుంది. నిర్గమాకాండము 22వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. దేవుని వాక్యానుసారంగా ఖచ్చితంగా నడుచుకొనుచున్నవాడై అతడిప్పుడు దేవుని నుండి గాని మనుష్యుల నుండి గాని దొంగిలించిన దానికి బదులుగా 4 చెల్లించుటకు సంసిద్ధముగానున్నాడు. ఒక వ్యక్తి నిజంగా మారు మనసు పొందాడనుకోండి, అతని జీవితంలోనికి యేసు వచ్చిన తరువాత జక్కయ్య జీవితంలో సంభవించిన విధంగానే అతని జీవితం కూడా సంపూర్ణముగా మార్పునొందును. మరియు ఎంత విలువ చెల్లించవలసి వచ్చినను సరే దేవుని వాక్యంలోని ప్రతి వివరమునకు అతడు మనఃపూర్వకముగా అంటే మనస్ఫూర్తిగా లోబడడానికే సమ్మతిస్తాడు గదా. ఒకరి జీవితంలోనికి యేసు వచ్చినప్పుడు అతడు చేయవలసిన కార్యములలో మొదటిదేందంటే ధనం విషయంలో నమ్మకముగా ఉండుటయే. అపోస్తలుడైన పౌలుతో పాటు జక్కయ్య కూడా అయినను ఏవేవి నాకు లాభకరములయుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటినే. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ఆయనను ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అని ధైర్యముగా చెప్పగలిగాడు గదా అపోస్తలుడైన పౌలు గారు. అదేవిధంగా మనం దేవునిని ఎరగనప్పుడు మనకి మన పిల్లలు గాని, మనం సంపాదించే సంపాదన గాని, మన బిజినెస్ గాని, మన జాబ్ గాని, ఏదైనా సరే మనకున్న టాలెంట్ గాని ఏదైనా సరే అది మనకి ఎంతో విలువైందిగా మనకు కనిపించింది ఎప్పుడు దేవునిని ఎరగనప్పుడు. అదే ఇప్పుడు యేసయ్య గురించి తెలుసుకొని మనం స్ఫూర్తిగా ఆయనను ప్రేమిస్తే అది మనకి ఎలా ఉండిద్దంటే, ఇది తండ్రి నా మీద జాలిపడి నాకిచ్చిన తలాంతే గదా, నా సొంత జ్ఞానమో నా సొంత తెలివో నా సొంత టాలెంట్ నా అంతటా నేను సంపాదించుకున్నది కాదు గదా అని మనకి ఖచ్చితంగా అనిపించింది. నేను దేవునిలోకి పూర్తిగా రాకముందు అలానే అనుకునేదాన్ని. అరే ఎక్కడైనా సరే ఏదైనా చదివానంటే, అబ్బా అసలు ఎంత బాగా చదువుతున్నావు, అసలు ఇంత మంచి వాయిస్ ఎంత బాగుంది అనేవాళ్ళు. అప్పుడు ఒకలాంటి ఫీలింగ్ ఉండిద్ది కదా మనకి. ఇప్పుడు మీలో చాలా మంది ఉండొచ్చు, జాబ్ విషయంలో కానీ ఏదైనా ప్రాజెక్ట్ ఇచ్చారంటే అది ఇన్ టైంలో కంప్లీట్ చేశారంటే అసలు ఆ పొగడ్తలు మామూలుగా ఉండవు కదా, అప్రిషియేట్ మామూలుగా చేయరు కదా. అదైనా లేదా మీరు మంచి సింగర్స్ అయితే ఒక మంచి పాట పాడారంటే వినసొంపుగా మంచి వాయిస్ ఉందంటే, అబ్బా అసలు ఎంత చక్కగా పాడావమ్మా, అసలు ఆ గొంతు అసలు ఎంత బాగుంది అంటారా? అంటారు కదా సహజంగా. అన్నప్పుడు మనం ఇక భూమి మీద నడవం కదా, గాల్లోనే తేలిపోతా ఉంటాం. అబ్బా నేను ఎంత బాగా పాడకపోతే ఇంతమంది నన్ను మెచ్చుకుంటున్నారు అనుకుంటాం కదా. కానీ దేవుణ్ణి ఎరిగిన తర్వాత మన మనసులో ఉన్న ఫీలింగ్ అనేది ఆటోమేటిక్గా మారిపోయింది. ఎప్పుడైతే దేవుణ్ణి మనస్ఫూర్తిగా మనం అంగీకరిస్తామో, మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రేమిస్తామో, ఇదంతా దేవుడిచ్చిన తలాంతే గాని, దేవుడిచ్చిన టాలెంటే గాని, దేవుడు నా మీద జాలిపడి నాకన్నా
నాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు. మంచి డబ్బున్న వాళ్ళు, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు, నాకన్నా గొప్పగా పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నాకే ఈ అవకాశం వచ్చిందంటే దేవుడు నా మీద చూపించిన జాలి గదా! నాకిచ్చిన నే ఎటువంటి అర్హత లేదు నాకు. అయినా సరే తండ్రి నన్ను ప్రేమించి ఇంతమందిలో నన్నే ప్రేమించి నాకివ్వడానికి నేనే పాటిదాన్నయ్యా అని మీరు గనక కృతజ్ఞత చెప్తే అసలు ఎంత సంతోషిస్తాడంటే తండ్రి అంత సంతోషిస్తాడు. మీరు 10 మందిలో పాడొచ్చు. లేదా 20 మందిలో పాడొచ్చు. 100 మందిలో పాడొచ్చు. ఇలాంటి మనసు, ఇలాంటి కృతజ్ఞత, తగ్గింపు కృతజ్ఞత గనక మీకుంటే అసలిక తండ్రి మన మాటలను బట్టి సంతోషించి 1000 మందిలో గాదు, ఆ ఊళ్ళో గాని మొత్తం దేశం మొత్తం మీద మిమ్మల్ని నంబర్ 1 చేస్తాడు. ఆ శక్తి ఆయనకే ఉంది కదా! కానీ ఒకటి, మనం ఏ పని చేసినా, ఏ ఆఫీస్‌లో అయినా, స్కూల్‌లో అయినా, కాలేజీలో అయినా మంచి నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నాము అంటే అది కేవలం దేవుడు మన మీద జాలిపడి మనల్ని ప్రేమించి ఇచ్చిన తలాంతుగా మనం ఫీల్ అవ్వాలి. మనసులో అనుకోవాలి, ఇతరులతో కూడా చెప్పాలి. అది నాదే ఉందండి, ఏదో దేవుని కృప నాకు ఉండబట్టి, తండ్రి ఇవ్వబట్టి నేను ఈ పని చేయగలిగాను గాని లేకపోతే నాకంత తెలివెక్కడుందండి. అసలు నా సొంత గొంతయితే అస్సలు బాగుండదండి. కానీ దేవుడు నా మీద జాలిపడి ఏదో ఇవ్వబట్టి పాడగలిగాను గాని అని చెప్పుకోండి. అసలు దేవుడికి ముచ్చటేసిద్దంట. అరే ఇంత చక్కగా పాడింది, అయినా సరే ఇంతమంది పొగుడుతున్నా కూడా ఇంత కూడా గర్వం అనేది లేకుండా ఆ క్రెడిట్ కూడా మళ్ళీ నా మీద వేసాడు, నాకే ఇచ్చేసాడే ఆ క్రెడిట్ కూడా అని అనుకుంటాడు తండ్రి. బైబిల్లో మనం చాలా చోట్ల దేవుడు యేసయ్య చాలా మందిని స్వస్థపరుస్తాడు. కుష్ఠరోగులను గాని, బ్లైండ్ వాళ్ళను గాని, లేదా లేదా లెప్రసీ వాళ్ళను గాని, ఇంకా చాలా మందిని, మరణించిన వాళ్ళను కూడా తండ్రి బ్రతికిస్తాడు కదా! అప్పుడు అయ్యా చాలా థ్యాంక్స్ అంటే చాలా వందనాలయ్యా. అప్పట్లో ఈ భాష మన భాష మనకంటే ఇప్పుడు ఎవరు ఏదన్నా హెల్ప్ చేస్తే థ్యాంక్స్ అని వచ్చింది. అలా చెప్పినప్పుడు తండ్రి పర్వాలేదమ్మా, ఇట్స్ ఓకే అని చెప్పడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అంటాడు. మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరిచింది. ఆ క్రెడిట్ తండ్రి తీసుకోలేదు. ఎక్కడ మీరు బైబిల్లో చూడండి, కొత్త నిబంధనలో యేసయ్య స్వస్థపరిచిన వాళ్ళు బాగుపడతారు కదా! బాగుపడినోళ్ళు తండ్రి నన్ను స్వస్థపరిచినందుకు ఇక మీకు ఎంత ఇచ్చినా తక్కువేనయ్యా అని ఆయన పొగుడుతుంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అంటాడు గాని ఇది నా గొప్పతనమే, నా మహిమే, నాలో ఉన్న శక్తే నిన్ను స్వస్థపరిచిందని ఎక్కడా మనం చూడమండి బైబిల్లో. అంటే ఆ క్రెడిట్ కూడా తండ్రి నుంచి, ఆ ప్రభావం అనేది తండ్రిలో నుంచి మనకొచ్చింది. ఆ టాలెంట్ అనేది మనకొచ్చింది. ఇప్పుడు ఒకవేళ మనం తండ్రి ముందు ఒకవేళ పాడేమనుకోండి, అది కూడా అబ్బా నీ స్వరం అసలు ఎంత బాగుందోనమ్మా అంటాడే గాని, ఒకవేళ ఈ రోజుల్లో ఉన్నట్టయితే నేనే నీకు ఇచ్చాను, నేనిచ్చిన స్వరం అంత బాగుంది అనేవాడు కాదు. అలా అనే మనస్తత్వం కాదు అసలు తండ్రిది. ఎందుకంటే ఆ క్రెడిట్ అనేది మనకే ఇస్తాడు. ఇప్పుడు మోషే గారు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు అని బైబిల్లో చదువుతాం కదా! అసలు చేసిందెవరు? మోషే గారి ముందు ప్రభువైన యెహోవా దేవుడు ఉన్నాడు. ఆయనే మోషే గారు ఏందంటే చేయి చూపించడం వరకే ఆయన పని. కానీ ఆయన ముందు నిలబడి అది 2 పాయలుగా చీలేలా చేసింది ఎవరు? ఆ శక్తి ఎవరిది? తండ్రిది కదా! యెహోవా దేవుడే కదా చేసింది. అలాగే రాతి నుండి నీళ్లు తెప్పిస్తాడు కదా! రాతిని కొట్టడం వరకే మోషే గారు. అంతవరకు ఆయన మనిషే మోషే గారు. కాకపోతే నీతిమంతుడిగా దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయనకు అంత ఘనత వచ్చింది కదా! కొట్టడం వరకే ఆయన పని. కానీ నీళ్ళు ఇవ్వడం నీళ్లు ఎలా వస్తాయి? తండ్రి ఓపెన్ చేస్తేనే కదా అక్కడ ఆ ట్యాప్ అనేది, అక్కడ తండ్రి తిప్పితేనే నీళ్ళు వస్తాయి. కానీ ఆ క్రెడిట్ ఎవరికి ఇచ్చాడు? మోషే గారికి ఇచ్చాడు. అంటే మనల్ని ప్రేమిస్తే, మనం తండ్రిని ప్రేమిస్తే ప్రతి విషయంలో దేవుని మీదే ఆనుకుని, దేవునికి మనకు రావాల్సిన క్రెడిట్, మనకొచ్చిన క్రెడిట్ అంతా దేవునికి ఇచ్చేసామనుకోండి, అది ఇంకా అంతకన్నా మంచి మంచి కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. అంతే, ఆయన ఉంచుకోడు, అస్సలు ఉంచుకోడు. అయ్యా ఇది నువ్వేనయ్యా ఇచ్చింది, నువ్వివ్వకపోతే నేను ఎలా చేయగలను? ఇది మీరిచ్చిన జ్ఞానమే, మీరిచ్చిన తెలివితేటలే గాని నా సొంత తెలివి, నా సొంత జ్ఞానం, నా టాలెంట్ కానే కాదయ్యా
అని ఆయన పాదాల దగ్గరకు వచ్చి, ఇప్పుడు మనం ఎగ్జామ్స్ లో మంచి రిజల్ట్స్ వచ్చి అందరికన్నా స్కూల్ ఫస్ట్ వచ్చిన ఆయన పాదాల దగ్గరకు వచ్చి, ఇది మీరిచ్చిన ఘనతే గాని నా అంతటా నేను తెచ్చుకున్నది కాదయ్యా అని చెప్పండి. లేదా దేవునికి ఇంకేదన్నా సరే, వేరే ఇతర పనుల్లో ఏ పనైనా సరే, బిజినెస్ లో మంచి ప్రాఫిట్స్ వచ్చాయంటే దానికి అది ఎవరి గొప్పతనం? మన తెలివి కాదు కదా, మన తండ్రి మనకిచ్చిన తెలివి. మన ముందు ఆయన ఉండి నడిపిస్తున్నాడు. ఆయన మనకు రావాల్సిన, మనకు వచ్చిన ఆలోచనలన్నీ కూడా ఆయన ఇచ్చిన ఆలోచనలే అని మీరు ఇప్పుడు ఏంటంటే అందరు ఇమాజినేషన్ చేసుకుంటున్నారు కదా, అలానే చేసుకోండి, తప్పులేదు కదా. ఇప్పుడు వేరే వేరే వాటికి, అనవసరమైన వాటికి ఇమాజినేషన్ చేసే కన్నా తండ్రి విషయంలో ఇమాజిన్ చేసుకోండి. అసలు ఎంత ఎంత చక్కగా తండ్రి, ఇప్పుడు జక్కయ్య గురించి తండ్రి సాక్ష్యం ఇస్తాడు. జక్కయ్య యొక్క మధురమైన చిన్న సాక్ష్యము ముగిసిన వెంటనే ఆయన రెండు మాటలు చెప్తారు కదా జక్కయ్య, అయ్యా ప్రభువా, ఇప్పటి వరకు నేను సంపాదించిన దానికి 4 చెల్లిస్తాను అని చెప్పనని చెప్తాడు కదా. ఎవరి దగ్గర నా అన్యాయంగా తీసుకున్న దానికి 4 ఇస్తాను, నా ఆస్తిలో సగం పేదలకి ఇచ్చేస్తాను అని చెప్పినని 2 మాటలే ఆయన చిన్న సాక్ష్యం. అయిపోయిన వెంటనే, ఆయన చెప్పిన వెంటనే యేసు ప్రభువారు జక్కయ్య తరపున ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనిస్తున్నాడు? జక్కయ్య యొక్క మధురమైన చిన్న సాక్ష్యము ముగిసిన వెంటనే యేసు అతని గురించి, జక్కయ్య గురించి ఏం మాట్లాడాడంటే, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది అని సాక్ష్యమిచ్చెను అని లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చదువుకుంటాం కదా. అట్లా మన తరపున తండ్రి సాక్ష్యం ఇవ్వాలంట. అసలు అది ఎంత గొప్ప, అది చెప్పడానికి మాటలు రావట్లా. అసలు ఎంత గొప్ప కార్యం అనుకోవాలి. దేవుడు మనకు చేసిన మేలుల గురించి మనం సాక్ష్యం చెప్పడం కాదు, మన తరపున తండ్రి సాక్ష్యం చెప్పాలంట. అంటే మనం మారు మనసు పొందితే అలా ఉండాలనేది ఇక్కడ మనం వాక్యంలో చదువుకుంటున్నాం. అసలు వెంటనే నిజంగా దేవుడు మనలోకి వచ్చి మనల్ని పట్టుకుంటే ఇక ఎవరో మనకి సలహా ఇవ్వకర్లా, అమ్మా నీకున్న దాంట్లో సగం వాళ్ళకి ఇచ్చేయనమ్మా, అమ్మా ఇప్పుడు మీరు సంపాదించిన దాంట్లో 10వ దేవునికి ఇవ్వాలి, మనకి ఏదున్నా సరే పేదలకు ఇవ్వాలమ్మా, మనకున్న దాంట్లో లేని వాళ్ళకి ఇవ్వాలమ్మా అని ఒకళ్ళు మనకి చెప్పక్కర్లా. మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటే ఖచ్చితంగా మన మనసుకి మనంతటా మనమే అనుకుంటాం. ఇక ఒకళ్ళొచ్చి మనం చెప్పక్కర్లేదు. ఎప్పుడైతే జక్కయ్య యేసు ప్రభు వారిని ఆహ్వానించాడు, ఆయన ఏంటి చూడాలనుకున్నాడు, ఆయన వెళ్ళి కలిసి మాట్లాడాలనుకోలేదు, ఆయనతో ఒక మాట మాట్లాడి ఒక సెల్ఫీ దిగుదాం అనుకోలా, జస్ట్ చూస్తే చాలానే కదా మేడి చెట్టు ఎక్కుతాడు. కానీ ఆయనలో ఉన్న ఆశకి తండ్రి ముచ్చట పడిపోయి, యేసయ్య ఆశ, అసలు ఎంత ఆశ, ఒక్కసారి చూస్తే చాలు, అరే ఇంతమంది గుంపులుగా వచ్చి చూస్తున్నారు, అంత గొప్పవాడా యేసయ్య, ఒక్కసారి నేను కూడా చూద్దాంలే. ఆయన కోరుకుంటే, జక్కయ్య కోరుకుంటే ఆయనకున్నంత ఆస్తికి అసలు అవసరం లేదు, ఆ ఆలోచన కూడా రావాల్సిన అవసరం లేదు. అయినా ఎందుకనో ఆయనకి మరి మనసులో అనిపించింది, ఒక్కసారి చూద్దాంలే, దూరంగా ఉండి చూద్దాంలే, దగ్గరికి ఎందుకని దూరంగా ఉండి చూడడానికి చెట్టు ఎక్కాడు. కానీ యేసు ప్రభు వారు ఎంత గొప్పగా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, అంత జనంలో కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడే అవకాశం ఇచ్చి, ఆయన రక్షణ పొందడానికి కూడా తండ్రి అవకాశం ఇచ్చాడు. అలాగే మన చుట్టుపక్కల, మన చుట్టూరా, మన ఊళ్ళోనైనా, మన దేశంలో, మన రాష్ట్రంలో, ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు ప్రజలు. వాళ్ళందరికన్నా దేవుని ప్రేమ మన వద్దకే వచ్చిందంటే అది మన గొప్పతనం అండి కాదు, తండ్రి కృప. అంతమంది, ఇప్పుడు మనం అంటే దేవుని ప్రేమను బట్టి ఏదో అర్హత లేని మనకి ఆయన నామం, ఆయన ప్రేమ తెలుసుకునే అవకాశం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కూడా మనం లోకాన్ని అనుసరించి లోకంతోనే మనం బ్రతికామంటే ఇక అవకాశం పోయిద్ది. అవకాశం పోయిందంటే ఇక మనల్ని పాపుల లెక్కలో వేస్తాడు కానీ పరిశుద్ధుల లెక్కలో వేయడు. అసలు దేవుడు మనకు చేసిన మేలుల గురించి మనం సాక్ష్యం చెప్పడం కాదు, మనం ఎలా ఉన్నామో మన తరపున తండ్రి సాక్ష్యం ఇచ్చేలా మనం ఎలా ఉంటే తండ్రి మన గురించి సాక్ష్యం ఇస్తాడు. ఒకళ్ళు మనకి చెప్పక్కర్లేదండి. ఇప్పుడు నేను జాబ్ చేసేటప్పుడు అంటే ఇది నా గొప్పతనం కాదు, తండ్రి నాకు ఇచ్చిన దాంట్లోనే నేను చేశాను, కానీ అది నా గొప్పతనం కాదండి. జాబ్ చేసేటప్పుడు ఖచ్చితంగా
దశమ భాగం ఇస్తాను. అంటే అది కూడా మళ్ళీ ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలని ఎవరు ఫోర్స్ చేయరు. అయినా సరే ఆ ప్రేరేపణ వచ్చేసిద్ది. అమ్మా నీవు ఇంత వచ్చింది, ఇంత దాంట్లో ఒకటి దశమ భాగం తీసివ్వు, ఇస్తే అది లేని వాళ్ళకి ఉపయోగపడుద్ది కదా అని చెప్పనని ప్రేరేపణ వచ్చింది. ఇచ్చేస్తాను. 200 వచ్చిన ఒక్కోసారి యాడ్స్ చదువుతాను. ఒక యాడ్కి అంటే చిన్న చిన్న 30 సెకండ్స్ యాడ్స్ అవి వస్తే అవి చదువుతాను. వాటికి 300. ఒక్కోసారి పాపం మరి లేదు మేడం మేమంతా ఇవ్వలేమంటే, సరే పర్వాలేదండి 100 రూపాయలు మీ ఇష్టం, ఫ్రీగా అయినా చేస్తానంటే ఫ్రీగా వద్దు మేడం ఇదిగో ఇంత ఇస్తామని 150 అలా కూడా ఇచ్చారు. ఆ 150లో కూడా 10% నేను పంపించేస్తాను. అంటే అది నా గొప్పతనం కాదు, తండ్రి నాకిచ్చిన తలంపు. అలా నేను 150లో కూడా దేవుని కృపను బట్టి నమ్మకంగా దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వడాన్ని బట్టి, తర్వాత 150 కాదు, ఒక్కొక్క యాడ్కి 500, ఒక్కోసారి 1500, ఒక్కొక్కసారి 3000, ఒక్కొక్క ప్రాజెక్ట్కి 25,000. అసలు బయటికి వెళ్లాల్సిన వర్క్ కూడా నా దగ్గరికే వచ్చేది. వేరే వాళ్ళకి ఇవ్వాల్సింది కూడా నాకే ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే మంచిగా చేస్తారు, మీరు పర్ఫెక్ట్ గా చేస్తారు, కరెక్ట్ గా చేస్తారు, ఇందులో అవకతవకలు గానీ మిస్టేక్స్ ఏముండవు మేడం, మీరు చక్కగా చేస్తారు కాబట్టి వాళ్ళ మీద మాకు నమ్మకం లేదు, మీ మీద నమ్మకం అని వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అది కలిగించింది, ఆ నమ్మకం కలిగించింది ఎవరు? తండ్రి కదా. అంత చిన్న అమౌంట్ లో కూడా మనం నమ్మకంగా ఉన్నాం కాబట్టి అంత పెద్ద అమౌంట్ లో తండ్రి మనల్ని దీవించాడు. అలా అని 15,000 వచ్చినాయి కదా అని ఇవ్వకుండా లేను. 25,000 వచ్చినా అందులో దశమ భాగం ఇవ్వాల్సిందే తండ్రికి. ఎందుకంటే మనమే కాదు, దేవుని సొమ్ము మనం వాడుకుంటే అది మనకు మంచిది కాదండి, అస్సలు మంచిది కాదు. అట్లానే మొన్న ఒక సాక్ష్యం పెట్టాను కదా, మా పెద్దమ్మకి ఇట్లా దశమ భాగం ఇస్తానని ఒప్పుకున్న తర్వాత, దేవుడు కార్యం చేసిన తర్వాత ఇవ్వడానికి ఆమెకు మనసు ఒప్పలేదు. అంటే సాతాను ఎంత శోధించిందో కదా. ఇస్తానంది, 4 లక్షలకు ల్యాండ్ పోయినప్పుడు 4,40,000 ఇవ్వాలి కదా, పాస్టర్ గారికి ఇవ్వాలా? అన్ని డబ్బులు వచ్చేసరికి మనసు ఒప్పలేదు అనుకుంటా పాపం. ఇవ్వలేదు. ఒక 10,000 ఇచ్చింది. ఇప్పుడు 4 లక్షల్లో 10,000 అంటే పెద్ద తక్కువ అమౌంటే కదా. పోతే పోనే అనుకుంటాం కదా. ఇచ్చింది. చివరికి ఏమైంది, 2-3 నెలల్లోనే హాస్పిటల్లో అడ్మిట్ అయింది. 2 లక్షలు ఖర్చు పెట్టారు, అయినా బ్రతకలేదు. 8 నెలలు మంచంలో ఉంది. ఆ పుండు పడి చీమలు పురుగులు బట్టి ఎంత నరకం అనుభవించిందో పాపం. అసలు అది ఎంత దేవునికి ఇస్తానన్న దాంట్లో మనం వెనకాడితే అది మనకి మంచిది కాదండి. మనకి మంచిది కాదు, మన పిల్లలకి మంచిది కాదు, వాళ్ళ పిల్లలకి మంచిది కాదు, 4 తరాల వరకు అది మంచిది కానే కాదు. ఒకవేళ తర్వాత ఏమన్నా దేవునికి భయపడే వాళ్ళు గనక మన వంశంలో ఉంటే దేవుడు మళ్ళీ ప్రేమిస్తాడు. కాబట్టి ఒకవేళ ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా దేవునికి ఇస్తానని ఒప్పుకొని ఇవ్వకుండా ఆగిపోయారేమో, అందుకే దేవుడు ఈ మాట చెప్పిస్తున్నాడేమో. దేవుని మాటలు మన దగ్గరికి ఊరికే రావు కదండి, సందర్భాన్ని బట్టే దేవుని మాట మనకు అందిద్ది. కాబట్టి ఎవరన్నా ఉంటే, నాకైతే తెలీదు కానీ దేవునికి తెలుసు కదా, ఎవరన్నా ఉంటే, లేకపోతే సంతోషం. ఒకవేళ ఉండి మీరేమన్నా వెనకాడుతుంటే ఇవ్వాల్సింది ఇచ్చేసేయండి. అది కూడా సంతోషంగా ఇవ్వండి. సంతోషంగా విత్తువాడు సంతోషంగా పంటకు వస్తాడని బైబిల్లో ఉండిద్ది కదా. కాబట్టి సంతోషంగానే ఇచ్చేయండి. అందును బట్టి జక్కయ్య తనంతట తనే, నేనెవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే 4 అంతలు వాళ్ళకి ఇచ్చేస్తాను, మళ్ళీ నేను సంపాదించిన ఆస్తిలో సగం ఇచ్చేస్తాను అన్నాడు. అసలు ఎవరుంటారండి ఈ కాలంలో? ఎవరన్నా ఉన్నారా? మీరు గమనించండి. ఒంటరిగా కూర్చుంటారు, నలుగురిలో కాకుండా. ఎప్పుడైనా ఒంటరిగా కూర్చున్నారనుకోండి, ఒంటరిగా కూర్చొని ఆలోచించుకోవాలి మనం. ఎందుకంటే దేవుని బిడ్డలుగా ఒక్కసేపు సమయం, ఒక 10 నిమిషాలైనా మనం ఒంటరిగా కూర్చొని ఫోన్ పక్కన పెట్టేసి, నాకు ఇప్పటి వరకు నాకు ఇంత వయసు వచ్చింది, నాకు ఇప్పుడు 20 ఏళ్ళు అనుకోండి, మీకు 20 ఏళ్ళు వచ్చింది. ఈ 20 సంవత్సరాల్లో దేవుడు నా జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడు? నేను చిన్నప్పుడు ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? ఎంత గొప్ప ధన్యత తండ్రి నాకు ఇచ్చాడు అని తండ్రి చేసిన మేలులు ప్రతి నిమిషం జ్ఞాపకం చేసుకుంటే, రోజులో ఒక్కసారైనా మీరు జ్ఞాపకం చేసుకుని ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళండి. ఈ సినిమాల్లోకి వెళ్ళడం కాదండి, రియాలిటీగా మన జీవితంలోకి మనమే వెళ్ళాలి. వేరే వాళ్ళ జీవితంలోకి మనం వెళ్ళొద్దు. మనం ఎలా ఉన్నాం, ఒకప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం.
దేవుడు ఎంతగా మనల్ని ఆశీర్వదించాడు. ఒకవేళ అప్పుడెలా ఉన్నారో ఇప్పుడు కూడా ఇప్పటికీ అలానే ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీ పద్ధతో, మీ ప్రవర్తనో మార్చుకోవాల్సిన అవసరం ఉందనే అర్థం. మనం కరెక్ట్‌గా దేవునికి లోబడి, దేవునిలో జీవిస్తా, దేవుని వాక్యం చదువుకుంటా, మనస్ఫూర్తిగా దేవుణ్ణి మన మనసులోకి ఆహ్వానించి, ఆయన్నే ప్రేమించారంటే, ఆయనకు లోబడి జీవించడమేనండి. ఇక మనం ఏమి చేయక్కర్లా. మనం పెద్ద పెద్ద అమౌంట్లు పెట్టి ఏమి చేయాల్సిన అవసరం లేదు. తండ్రికి మన హృదయాన్నిచ్చేసి, ఏది జరిగినా మన జీవితంలో నష్టం జరిగినా, లాభం జరిగినా, ఏది జరిగినా అంతా మీ చిత్తమే తండ్రి. నాకైతే అర్హత లేదయ్యా. నాకు ఎటువంటి అర్హత లేదు. అల్పుడను, అల్పురాలను, అభాగ్యుడను, ఎటువంటి అర్హత లేని నాకు ఈ కష్టం వచ్చిందా అది మీ చిత్తమే. ఈ ఈ లాభం వచ్చిందా అది కూడా మీ చిత్తమే అని అనుకునే మనసు దేవుణ్ణి అడగండి, ఖచ్చితంగా ఇస్తాడు. మనం నా పిల్లలు బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, నాకు ఆర్థిక అవసరతలు తీర్చండి అయ్యా, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా, అది అవసరం లేదు అని అడగొద్దు. ఏదొచ్చినా, అనారోగ్యం వచ్చిందా అది కూడా మీ చిత్త ప్రకారమే జరిగిందయ్యా. ఈ అనారోగ్యం మీరు నాకు ఇవ్వడానికి, దాని తర్వాత మీరు నా కోసం ఏ మేలు దాచి ఉంచారో అందును బట్టి మీకు వందనాలయ్యా. ఇదెంతసేపు? ఇది తాత్కాలికమే గదా. దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు గదా. అనారోగ్యం కలిగినా కూడా ఇది కూడా మన మేలుకే. దాని తర్వాత వచ్చే మేలు కోసం మనం ఎదురు చూడాలి అని బైబిల్లో మనం చాలాసార్లు చదువుకునే ఉంటారు. అలా ఎవరైతే ఆశ కలిగి వచ్చిన ప్రతి క్రెడిట్ కూడా దేవునికి చెందాల్సిన క్రెడిట్ అంతా దేవునికే ఇవ్వాలి. మనం గనక అట్టు పెట్టుకుంటే ఇంకా మళ్ళీ ముందు క్రెడిట్స్ అని మనకు రావు. అది చిన్నదొచ్చినా పెద్దదొచ్చినా దేవునికి ఇవ్వాల్సిన అదంతా దేవునికి అప్పగించేసేయండి. ఇది నాది, నా గొప్పతనం కాదు, నా తెలివి కాదు, నా జ్ఞానం కానే కాదు, ఈ లోకపరమైన జ్ఞానం నాదయ్యా. నేను వెర్రివాడను, వెర్రిదానను, అయినా సరే నేను ఎంత సక్సెస్ అయ్యానంటే అది కేవలం నా మీద మీరు దయుంచి నాకిచ్చిన మీరు ఉండబట్టే నా ముందు నేను ఈ పని చేయగలిగాను. మీరు నా ముందుండి కార్యం మీరు నడిపించారు కాబట్టి నేను ఈ పని చేయగలిగాను. అందును బట్టే నన్ను ఇంతమంది పొగుడుతున్నారంటే అది కేవలం మీ కృపే గాని నా గొప్పతనం, నా తెలివి కానే కాదయ్యా అని మనస్ఫూర్తిగా మీరు తండ్రి దగ్గర చెప్పండి. అది 10 మందిలో చెప్పడానికి కుదరదు, వ్యక్తిగతంగానే చెప్పాలి. నేను అందుకే అనుదిన వ్యక్తిగత తగ్గింపు ప్రార్థన అని పెడుతుంది. అందుకే అది నా గొప్పతనం కాదు, దేవుడిచ్చిన ఏదో తండ్రి ఇచ్చిన ఆలోచన బట్టి నేను పెడుతున్నాను గాని నా సొంత ఆలోచన అయితే కాదండి. నేను అలాగే చేసుకుంటాను. ఫస్ట్ నుంచి తండ్రి నాకు అట్లానే అలవాటు చేశాడు. అలా చేయబట్టే నేను ఎక్కడో ఉండాల్సిన నేను ఎక్కడో పూరి గుడిసెలో ఒక గోడ పడిపోయి వర్షం పడతా, నీళ్లు కారతా, సగం తడుచుకుంటా, ఒకటే మంచం మీద 5గురం పడుకునే వాళ్ళం. మా ఇల్లు పడిపోయినప్పుడు ఒకటే మంచం, దాని మీద మా అమ్మ, మా నాన్న, నేను, మా అన్నయ్య, మా చెల్లెలు. ఇప్పుడు మా చెల్లె లేదులేండి. 5గురు ఒకటే మంచం మీద పడుకునేవాళ్ళం. ఒక పక్క వర్షం, ఫుల్ వర్షం, గోడ పడిపోయి పందులు వస్తా ఇంట్లోకి, ఒక పక్కన వంటలు, ఆ ఇంట్లోనే వంట వండుకోవాలి, ఆ ఇంట్లోనే తినాలి. ఓ పక్క నీళ్లు గారుతా ఉంటే అవి పెట్టుకునేవాళ్ళం నీళ్లు పడకుండా. ఇప్పుడు సినిమాలో చూపిస్తారు కదా, సినిమాలో అంటే ఏదో కల్పితాలే కాబట్టి, కానీ ఇది నిజ జీవితం, మేము అనుభవించాం ఆ బాధ. కానీ అప్పుడు మేము చిన్నపిల్లడం, మాకు అంతా తెలియదు. కానీ మా నాన్న బాధపడి ఉంటారు కదా, అమ్మ నాన్న ఎంతో బాధపడి ఉంటారు. అయ్యో కనీసం మంచి ఇల్లు కూడా లేదే, ఉన్న ఇల్లు కూడా ఇట్లా అయిపోతే ఎట్లా అయ్యా అని ఎంతో బాధపడి ఉంటారు. అది అప్పుడు మేము చిన్నపిల్లలం కాబట్టి తెలియదు. ఇప్పుడు తెలుసుకుంటుంటే నాకు కన్నీళ్ళు ఆగట్లేదు అసలు. ఎందుకంటే ఎక్కడో ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో ఒక పక్క గోడ పడిపోతే చీర అడ్డం కట్టుకొని ఉన్నాం, ఎందుకంటే చీర లేకపోతే పందులు వస్తున్నాయి. అలా ఉన్న మమ్మల్ని ఇప్పుడు ఇంత మంచి ఇంటిలో మళ్ళీ తర్వాత తండ్రి అక్కడి నుంచి మా నాన్న ప్రార్థన చేసి ఉంటాడు, లేకపోతే తండ్రి అంత మంచి ఇల్లు మాకు ఎందుకు ఇచ్చేవాడు? బహుశా ప్రార్థన చేసే ఉంటాడు. ఏందయ్యా ఈ పరిస్థితి, ఏందయ్యా మాకు అని అడిగే ఉంటాడు కదా. మేమైతే అడగలేదులేండి, ఎందుకంటే అప్పుడు తెలియదు కదా చిన్నప్పుడు. కానీ నాన్న అడిగే ఉంటాడు. నాన్నకు తెలుసు దేవుని ప్రేమ, అడిగి ఉంటాడు. దాన్ని బట్టి మాకు ఆశీర్వదించి తండ్రి మంచి ఇల్లు ఎవరైతే మమ్మల్ని ఎగతాళి చేశారు అప్పుడు మమ్మల్ని ఒక సన్నివేశం ఏంటంటే, ఒక సంఘటన, డ్వాక్రా గ్రూప్ లో అప్పుడు గ్రూప్ ఏర్పడుతుంది.
గ్రూప్ ఏర్పడుతుంటే మా అమ్మని మేము కూడా ఉంటామని చెప్పానని మా అమ్మ వెళ్ళింది. అయితే మా ఇంటి పక్కన అక్క ఉండిద్ది. ఆమె అసలు దేవుణ్ణి అంటే విడిచిపెట్టదు. ఎప్పుడు చర్చిలోనే ఉండిద్ది. బుధవారం చర్చిలో ఉండిద్ది, శుక్రవారం చర్చిలో ఉండిద్ది, ఆదివారం చర్చిలో ఉండిద్ది. అంత ప్రార్థన. అయితే 9 మంది సైలెంట్గా ఉంటే 8 మంది ఈ అక్క మమ్మల్ని వద్దందంట. ఆంటీ వాళ్ళు ఉంటే నేను ఉండను, ఆంటీ డాక్రాలు ఆంటీని తీసుకుంటే మాత్రం నేను ఉండనమ్మాయి, నేను ఉండను, నేను వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోయిందంట. అసలు చాలా బాధపడ్డాం. ఎందుకంటే మా ఆర్థిక పరిస్థితి అట్లా ఉంది. అవి ఇప్పుడు కూడా మేము గుర్తు చేసుకుని తండ్రికి ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే. మా నాన్న ఇప్పుడు కూడా చెబుతాడు. అది ఎప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు జరిగింది, ఒక 15 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కూడా గుర్తు చేసుకుని తండ్రికి కృతజ్ఞత చెప్తానే ఉంటాడు. ఆ ఆంటీని గనక గ్రూప్ లో తీసుకుంటే నేను మాత్రం ఉండను. ఎందుకంటే ఆమె కట్టదు. ఎక్కడి నుంచి తెచ్చి కట్టిద్ది? వాళ్ళకి ఏమైనా పని ఉందా, పాట ఉందా, చేసే పనికి ఏమైనా ఆదాయం వచ్చిద్దా? నేను మాత్రం ఉండను, మీరు ఉండండి, ఆంటీని పెట్టుకోండి అని అక్క వచ్చేసింది. కానీ దేవుడు ఎలా మార్చేశాడంటే, అమ్మ అప్పుడు చెప్పి ఉండొచ్చు, అయ్యా మమ్మీ ఇంటికి వచ్చి చెప్పిందంట మా నాన్నతో, అయ్యా అందరూ ఒప్పుకున్నారు కానీ పలానా ఆమె ఒప్పుకోవట్లేదు, మన ఇంటి పక్కన ఆమె ఒప్పుకోవట్లేదు అని చెప్తే సరే వదిలేసాయని చెప్పనని వదిలేశాడు. కానీ తర్వాత తండ్రి ఎంత గొప్పగా మమ్మల్ని ఆశీర్వదించాడంటే, ఏ అక్క అయితే ఆ గ్రూపులో మా అమ్మను వద్దందో ఆమెకే మా అమ్మ చాలా సార్లు డబ్బులు ఇచ్చింది, ఆర్థిక సహాయం చేసింది మాకున్న దాంట్లో. అంటే ఆమె వచ్చి అడిగేది, ఆంటీ ఇంట్లో కాస్త ఇబ్బందిగా ఉంది, ఒక 1000 రూపాయలు ఉంటే ఇస్తారా, ఒక 2000 ఉంటే ఇస్తారా అంటే, సరేనమ్మా తీసుకో. మా నాన్న కూడా ఇచ్చేసేపు, ఇచ్చే అమ్మాయికి ఇచ్చే అని చెప్పి ఇచ్చి పంపించాడు. అలాంటి స్థితిలోకి తండ్రి తెచ్చాడు. అందుకే అవన్నీ మిమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమనేది. మనం వెనక చూసుకుంటే అన్ని సుఖమైన ప్రయాణమే మనకు ఉండదండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి ప్రయాణం ఉండిద్ది, ఖచ్చితంగా ఉండిద్ది. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నాకు ఇప్పుడు కూడా కన్నీళ్ళు ఆగట్లేదు అవన్నీ తెలుసుకుంటే. ఇప్పుడు కూడా, ఆంటీ కొంచెం కందిపప్పు ఉంటే ఇస్తారా, ఆంటీ ఒక 500 ఉంటే ఇస్తారా, ఇప్పుడే ఇస్తాను అని చెప్పిన నేను 2 రోజుల్లో ఇచ్చేస్తాను. ఎన్నోసార్లు ఇచ్చిందంట. ఇప్పుడు కూడా చెప్తాడు, అలా అందమ్మా అమ్మాయి. డ్వాక్రాలో అమ్మను పెట్టుకుంటే ఆమె ఉండనని వచ్చేసింది. ఇప్పుడు 8 మంది ఉన్నారు, వీళ్ళిద్దరుంటే గ్రూప్ ఏర్పడిద్ది కదా. ఎందుకంటే కేవలం మనం కట్టలేని పరిస్థితిలో ఉన్నామని వద్దంది. అలాంటి ఆమెకి మన ద్వారా మనతో తండ్రి ఎన్నోసార్లు సహాయం చేపించాడు, ఆర్థిక సహాయం చేపించాడు అని ఇప్పుడు కూడా తలుచుకుని దేవుణ్ణి స్తుతిస్తూ, అసలు ఎక్కడ ఉండాల్సిన మమ్మల్ని ఇప్పుడు డ్వాక్రా గ్రూపులో మేమే కడతాం, అమ్మే ఫస్ట్ కట్టిద్ది, మిగతా వాళ్ళు ఎవరు కట్టరు. ఇప్పుడు కూడా అంత గొప్పగా తండ్రి ఆశీర్వదించాడు. అలా ఉండిద్దండ్రి, తండ్రి చేసే కార్యాలు అలా ఉంటాయి. ఇప్పుడు ఆమె ఉన్నప్పుడు ఒకవేళ అందనుకోండి, మనం ఒకవేళ ఆమెతో గొడవ పడ్డామనుకోండి, ఇక మనకి తండ్రి అంత సహాయం చేసేవాడా? కాదు కదా. అలా తగ్గించుకోబట్టే అప్పుడు మేము అనుకున్నాం, అవును కదా మా స్థితి అలాంటిది, మా ఆర్థిక పరిస్థితి అలాంటిది, నిజమే కదా, మేము కట్టలేని స్థితే కదా. కాకపోతే ఏంటంటే డ్వాక్రాలో ఉంటే కాస్త తక్కువ వడ్డీకి డబ్బులు ఇస్తారు, అవి చిన్నగా చేదో ఒక పని చేసుకుంటూ ఇవ్వచ్చు అన్న ఆలోచనే కదా అప్పట్లో, ఒక 15 సంవత్సరాల క్రితం. కానీ ఇట్లా అయిందేందా, పర్వాలేదు, ఇది కూడా మన మంచికే అనుకో అని అనుకున్నాడు. కాబట్టే మళ్ళీ ఆమె మా అమ్మ వెళ్ళి గొడవాడతాగానే, నీకేందమ్మా, నీకేం అవసరం, మేముంటే మిగతా వాళ్ళందరూ ఒప్పుకుంటే నీకేందంట, ఎవరికి లేని బాధ నీకేందంట బాధ అని గనక రివర్స్ అయినట్టయితే మేమింత ఆశీర్వదించబడేవాళ్ళం కాదండి. అప్పుడు సైలెంట్ అయ్యాం కాబట్టే ఇప్పుడు కూడా ఆ అక్క వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయం ఖచ్చితంగా మనల్ని అడిగిద్ది. ఎందుకంటే అడిగిన వెంటనే లేవు అని చెప్పకుండా ఇస్తాము. అంటే ఆ స్థితి తండ్రి మాకిచ్చాడు. అంత గొప్ప స్థితి. వచ్చి అడిగిందంటే అరే లేవమ్మా అయిపోయాయి అని చెప్పేది లేదు. అంటే ఒక 2000 అంటే 2000, 3000 అంటే 3000, 500 అంటే 500, ఎంత ఉంటే అంత, ఇదిగమ్మా తీసుకో అంటే, ఆంటీ 2 రోజుల్లో ఇస్తానంటే, అంటే పర్లేదమ్మా తర్వాత ఇవ్వు పర్లేదు అన్న స్థితిలోకి తెచ్చాడు తండ్రి. అలాంటి పరిస్థితి మీకు చాలా మందికి ఎదురయ్యే ఉంటాయండి. ఎందుకంటే మనం వెనక తిరిగి చూసుకుంటే మన వెనకాలన్నీ
పూల బాటలోనే వచ్చుండం కదా, ఖచ్చితంగా ముళ్ళ బాటల్లో దాటుకునే కదా వచ్చేది. అవన్నీ దాటిచ్చింది ఎవరంటే మన తండ్రి, మన దేవుడు. ఆయన కృప కనుక మనకు లేకపోతే మనం అక్కడే ఉండేవాళ్ళం, ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు కదా. కాబట్టి జక్కయ్య ఎలాగైతే దేవుని దగ్గర తగ్గించుకొని, అసలు దేవుడు చెప్పలా నువ్వు అనవసరంగా ఇంతమంది అన్యాయంగా సంపాదిస్తున్నావు జక్కయ్య, అంత ఆస్తిని కూడబెట్టుకున్నావు, పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా అని యేసయ్య చెప్పాడా? చెప్పలేదు. ఆయనంతటా ఆయనే, వద్దయ్యా నువ్వుంటే చాలు, నాకు ఇదంతా నాకెందుకయ్యా అనుకున్నాడు. కాబట్టే వెంటనే మనస్ఫూర్తిగా నా ఆస్తిలో సగం ఇచ్చేస్తాను, నేనెవరి దగ్గర అన్యాయం తీసుకున్నానో 4 వాళ్ళకి ఇచ్చేస్తాను. అది ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా దేవుడు కోరుకునేది అదేనండి. ఇప్పుడు మనం ఒక మంచి పొజిషన్ లో ఉంటే మనకన్నా తక్కువ వాళ్ళకి మనం సహాయం చెయ్యాలి. అది మళ్ళీ దేవుడు ఊరికే వదిలేడు, మనం చేసిన దానికి డబల్ ఇస్తాడు. అసలైన తండ్రే మనకి తండ్రే కదా ముఖ్యం. ఈ ఆస్తులు, అంతస్తులు, ఈ స్థలాలు, పొలాలు, ఈ ఉద్యోగం కూడా ఏదో తాత్కాలికమే కానీ శాశ్వతమైతే కాదు కదా. కాబట్టి మీకున్న దాంట్లో పక్క వాళ్ళకి ఇస్తే దేవుడికి, పేదవాళ్ళకి ఇస్తే దేవునికి అప్పించినట్టే కదా. దేవునికి అప్పిస్తే వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ, ఏ వడ్డీ కావాలన్నా అన్ని వడ్డీలేసి తిరిగి మనకే ఇస్తాడు. బైబిల్లో ఉండిద్ది కదా, దీనులకు అప్పించేవాడు యెహోవాకు అప్పించేవాడని. అది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కాబట్టి ఒక్కసారి వెనక్కెళ్ళి మీ జీవితంలో జరిగిన జ్ఞాపకం చేసుకోండి. ఒంటరిగా ఉండండి, అట్లా అని మరీ ఎప్పుడు ఒంటరిగా ఉండొద్దు. నలుగురు కలిసి మాట్లాడుకునేటప్పుడు కుటుంబంలో ఆ టైంలో మాట్లాడుకోండి. అందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నప్పుడు ఒంటరిగానే ఉంటాం కదా. అందరూ ఆఫీసులకు వెళ్ళిపోయినప్పుడు, స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు ఆడవాళ్ళం ఒంటరిగా ఉంటాం కదా. అప్పుడు కూర్చొని జ్ఞాపకం చేసుకోండి, నేను ఏ స్థితిలో ఉండాలి చిన్నప్పుడు, తర్వాత కాలేజ్కి వచ్చినప్పుడు, తర్వాత మ్యారేజ్ అయినప్పుడు, అంతకుముందు ఏ స్థితిలో ఉన్నాను, ఇప్పుడు నేను ఏ పొజిషన్లో ఉన్నాను అని అన్ని జ్ఞాపకం చేసుకొని, ఎంత గొప్ప ధన్యత ఇచ్చేవయ్యా నాకు, అందును బట్టి మీకే కృతజ్ఞత అని చెప్పుకోండి. ఇక దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడండి. మీరు వదిలిపెట్టినా తండ్రి మనల్ని వదిలిపెట్టడు. ఎందుకంటే మన తగ్గింపు మనసే తండ్రికి కావాలి. మళ్ళీ తండ్రి వదిలిపెడితే తండ్రికి భయం, ఒకవేళ నేను వదిలిపెడితే ఆ తగ్గింపు మనసు పోయిద్దేమో, పోగొట్టుకుంటారేమోనని మనల్ని ఎప్పటికీ వదలడు. కాబట్టి ఇది నా మాటలు కాదండి, దేవుని కృపను బట్టి. నాకైతే తెలివి లేదు, నాకేం మాట్లాడాలో తెలియదు, స్క్రిప్ట్ ఇస్తేనే చదువుతా, అంతకు మించి నాకేం రాదు. కానీ దేవుని కృపను బట్టే ఇన్ని మాటలు చెప్పగలిగాను. అది అమ్మది నా జీవితంలో జరిగింది. కాబట్టి మీ జీవితంలో జరిగే ఉంటాయి, మేబీ జరగకపోవచ్చు. ఒకవేళ జరిగుంటే జ్ఞాపకం చేసుకోండి, దేవుని స్తుతించండి. అదే దేవుడు మనల్ని కోరుకునేది. అంతకు మించి మనల్ని స్థలాలు, పొలాలు అడగట్లేదండి. ఓకేనా? ప్రైజ్ ద లార్డ్.